50 తర్వాత మీ బాడీకి అవసరమైన ఈ 5 పనులు. 50 దాటిన తర్వాత మన శరీరం నెమ్మదిగా వీక్ అవ్వడం మొదలవుతుంది. మొదట్లో అలసట, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటివి కనిపిస్తాయి. మీరు వీటిని ఇగ్నోర్ చేస్తారు. కానీ ఇవే తర్వాత బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ గా మారుతాయి. ఈ సమస్యలను ఎలాగో పూర్తిగా మనం ఆపలేం, కానీ 10-20 సంవత్సరాలు వీటిని డిలే చేయగలం. అది ఎలా అనుకుంటున్నారా? దానికోసం 5 పవర్ఫుల్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ రోజు నేను మీకు ఆ 5 పవర్ఫుల్ ఫ్రూట్స్ గురించి చెప్పబోతున్నాను. ఆయుర్వేదం మరియు సైన్స్ ప్రూఫ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఆయుర్వేద విధానంతో గత 26 సంవత్సరాల నుంచి 10 లక్షల పేషెంట్లకు చికిత్స చేసిన క్లినికల్ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. న్యాచురల్ గా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే మా ఛానల్ యొక్క లక్ష్యం. నేరుగా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మొదటిది బొప్పాయి. 50 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి మొదటిగా కనిపించే సమస్య తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం. ఇక్కడే బొప్పాయి ఒక వరంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం బొప్పాయి లఘు స్వభావం కలిగినది, అంటే ఇది సులభంగానే జీర్ణం అవుతుంది మరియు జఠరాగ్నిని పెంచుతుంది. లఘుపాకం సుఖం దీపనం, అంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారం శరీరానికి బలం ఇస్తుంది మరియు జీర్ణశక్తిని పెంచుతుంది. మీరంతా నమ్మే మోడర్న్ సైన్స్ కూడా బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతుంది. ఇవి మీ రోగ నిరోధక శక్తిని పెంచి వృద్ధాప్యాన్ని నెమ్మదింపచేస్తాయి. వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం సహజం, కానీ బొప్పాయిలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి రోజు బొప్పాయి తినడం అలవాటు చేసుకోండి. కాకపోతే షుగర్ ఉన్నవారు ఎక్కువ మోతాదులో తినకూడదు, మితంగా మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఈ రోజు నుంచే మీ డైట్లో బొప్పాయి యాడ్ చేస్తారా? మీ ఆన్సర్ కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక రెండవది యాపిల్. రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అని మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలానా హృదయకరం శ్రేష్టం, అంటే కొన్ని పండ్లు గుండెకు బలం ఇచ్చి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాపిల్ కూడా అలాంటిదే. రీసెర్చ్ స్టడీస్ ప్రకారం యాపిల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది అని చెప్తారు. అంతేకాకుండా యాపిల్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ సడన్ గా పెరగవు, ఎందుకంటే ఇందులో ఉన్న ఫైబర్ షుగర్ అబ్జార్ప్షన్ ని నెమ్మదింపజేస్తుంది. మరొక పెద్ద ప్రయోజనం ఏమిటంటే 50 తర్వాత బరువుని కంట్రోల్ చేయడం చాలా కష్టం, కానీ యాపిల్ తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అందువల్ల మీరు ఎక్కువగా తినకుండా ఉంటారు. ఈ విధంగా అది బరువుని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి రోజుకు ఒక యాపిల్, కాకపోతే వారంలో 2-3 తినడానికైనా ట్రై చేయండి. ఎసిడిటీ ఎక్కువగా ఉన్నవారు ఖాళీ కడుపుతో తినకండి. భోజనం తర్వాత లేదా మధ్యలో తినండి. ఈ వీడియోని మీ ఇంట్లో ఉన్న 50+ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఈ చిన్న అలవాటు వారి ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక మూడవది ఎండు ద్రాక్ష. 50 సంవత్సరాల తర్వాత చాలా కామన్గా కనిపించే సమస్య మలబద్ధకం. తిన్నది సరిగ్గా కదలకపోవడం, రోజులు గడిచినా పూర్తిగా విసర్జన కాకపోవడం, ఇది చాలా పెద్ద సమస్యలకు కారణమవుతుంది. ఇక్కడే ఎండు ద్రాక్ష మీకు సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఎండు ద్రాక్ష మధుర రసం కలిగినది, శరీరాన్ని పోషిస్తుంది మరియు మలాన్ని సాఫ్ట్గా చేసి సులభంగా బయటకు పంపిస్తుంది. మధురం బలవర్ధనం వాతహరం. మధుర స్వభావం ఉన్న ఆహారం శరీరానికి బలాన్ని ఇస్తుంది మరియు వాత దోషాన్ని తగ్గిస్తుంది. పైగా కొన్ని రీసెర్చ్ స్టడీస్ ఎండు ద్రాక్షలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది అని చెప్తున్నాయి. అంతేకాకుండా ఇందులో పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రోజుకు 5-10 ఎండు ద్రాక్షాలను నీటిలో నానబెట్టి తినడం అలవాటు చేసుకోండి. కాకపోతే షుగర్ ఉన్నవారు ఎక్కువగా తినకండి, ఎందుకంటే ఇందులో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇలాంటి హెల్త్ వీడియోస్ ప్రతిరోజు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక నాలుగవది నిమ్మకాయ. 50 సంవత్సరాల తర్వాత వచ్చే మరో పెద్ద సమస్య రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, చిన్న ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా రావడం. ఇక్కడ నిమ్మకాయ ఒక న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నిమ్మకాయ ఆమ్లరసం కలిగినది, ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆమ్లం దీపనం రుచికరం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఆమ్ల స్వభావం ఉన్న పదార్థాలు జీర్ణశక్తిని పెంచి శరీరానికి రుచి కలిగిస్తాయి.
సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది మాత్రమే కాదు, ముఖ్యంగా నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను రక్షిస్తాయి, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, నిమ్మరసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది మరియు కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి రోజుకి 1 గ్లాస్ నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి. కాకపోతే ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నవారు ఖాళీ కడుపుతో తీసుకోకండి. మీ ఇమ్యూనిటీ వీక్గా ఉందని అనిపిస్తే ఈ రోజు నుంచే నిమ్మరసం స్టార్ట్ చేయండి. చిన్న మార్పు, పెద్ద ఫలితం. స్టార్ట్ చేయాలనుకుంటే లెమన్ అని టైప్ చేయండి. ఇక 5వది సీతాఫలం. ఇక ఈ ఏజ్లో ఉన్న చాలా మందికి కనిపించే మరో సమస్య బలహీనత మరియు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చాలా త్వరగా అలసిపోవడం, చిన్న విషయాలు కూడా మర్చిపోవడం. ఎగ్జాక్ట్గా ఇక్కడే సీతాఫలం మీకు చాలా ఉపయోగపడుతుంది. సీతాఫలం మీ మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. దానికి కారణం ఇందులో ఉండే విటమిన్ B6. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మూడ్ని కూడా బ్యాలెన్స్ చేస్తాయి. మీరు కూడా మీ మెమరీ మరియు ఎనర్జీని సహజంగా మెరుగుపరుచుకోవాలి అనుకుంటే కామెంట్లో షార్ప్ మైండ్ అని టైప్ చేయండి. ఇది మాత్రమే కాదు, ఇందులో మెగ్నీషియం మరియు పొటాషియం కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది మరియు శరీరానికి శక్తి ఇస్తాయి. కాబట్టి వారానికి 2 నుంచి 3 సార్లు దొరికినప్పుడు సీతాఫలం తినడం మంచిది. మీకు అలసట లేదా జ్ఞాపక శక్తి సమస్యలు ఉంటే సీతాఫలం తప్పకుండా ట్రై చేయండి. షుగర్ ఉన్నవారు మితంగా మాత్రమే తినాలి, ఎందుకంటే ఇందులో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యం ఒక్క రోజులో క్షీణించదు, అలాగే ఒక్క రోజులోనూ మెరుగుపడదు. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్లే మన భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ 5 పండ్లలో కనీసం 2 లేదా 3 అయినా ఈ రోజు నుంచే మీ డైట్లో యాడ్ చేయండి. కొన్ని రోజుల్లోనే మీ బాడీలో మార్పు మీరే గమనిస్తారు. మీరు యాడ్ చేసిన పండ్ల పేర్లు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఒక కామెంట్ ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మమ్మల్ని మోటివేట్ చేస్తాయి. ఒకవేళ మీ వయసు 50 దాటిన తర్వాత బలహీనత, అలసట, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యలు ఇబ్బంది పెడితే మీరు నిస్సందేహంగా వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 26 ఏళ్లగా మేము ఆయుర్వేద విధానంతో మిలియన్ మందికి చికిత్స చేశాం. ప్రత్యేకంగా జీర్ణ సమస్యలు, రోగ నిరోధక శక్తి లోపం, బలహీనత మరియు 50 తర్వాత వచ్చే శరీర సంబంధిత సమస్యలతో మేము మంచి ఫలితాలను సాధించాం. ముఖ్యంగా మేము సూచించే విధానం సహజమైంది మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మా బ్రాంచ్లలో అనుభవజ్ఞులైన డాక్టర్లు మీకు సరైన గైడెన్స్ అందిస్తారు. మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు సరైన పరిష్కారం తప్పక లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. 50 ఏళ్ల తర్వాత కూడా రోగాలకి తల వంచకండి.